అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దీన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా ముందుగా అస్సలాం అలైకుం. మీ అందరిపైన అల్లా తఆలా శాంతి సౌభాగ్యాలను కురిపించునుగాక. మిత్రులారా, ఇది మనకు 21వ ఎపిసోడు. మిత్రులారా చూడండి, ఇక్కడ మనకు ఈ 21వ ఎపిసోడులో ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, చూడండి ఇక్కడ ఒక వచనం ఏంటంటే, అల్ ఇఖ్లాస్ సూరా అల్ ఇఖ్లాస్ 3వ వచనంలో ఆయన కనలేదు, ఆయన ఎవరికి పుట్టినవాడు కాదు అని ఇక్కడ వచనం ఉంది. అంటే ఎవరి గురించి వచనం ఉంది అంటే, ఆరాధ్యుడైన అల్లాహ్ ఎవరిని కనలేదు, ఆయన ఎవరికి పుట్టినవాడు కాదు అని ఉంది ఇక్కడ వచనంలో. అయితే ఎవరికి పుట్టినవాడు కాదు అని ఇక్కడ ఒక ఆయత్ ఉన్నప్పుడు, మరి మరియంకు పుట్టినటువంటి యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతాడు అనే ఒక ప్రశ్న ముస్లిం సమాజం నుంచి మనకు రావడం జరిగింది. ఇక్కడ ప్రశ్న ఏంటి, ఆయన ఎవరికి పుట్టినవాడు కాదు అని ఉంది కదా, మరి మరియమ్మకు పుట్టినటువంటి యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. దానికంటే ముందుగా ఆయన కనలేదు అని ఉంది. ఓకే, కనలేదు అనే దానికి రుజువుగా మరికొన్ని ఒక 4 వచనాలను కూడా నేను చెప్తాను. ఎందుకంటే మనకు కనలేదు అనేటువంటి కొన్ని వచనాలు మనకు ఉన్నాయి ఖురాన్ గ్రంథంలోనే. చూడండి, మనకు సూరా మరియంలో 35వ వచనంలో అల్లాహ్కు సంతానం ఉండటం అనేది ఎంత మాత్రం తగదు, ఆయన పరమ పవిత్రుడు. నెక్స్ట్ బన్నీ ఇస్రాయిల్ 111 ఒక వచనంలో ఆయన ఎవరిని సంతానంగా చేసుకోలేదు. నెక్స్ట్ మరియం సూరాలోని 92 వచనంలో సంతానం కలిగి ఉండటం అనేది కరుణామయునికి ఏమాత్రం శోభించదు. నెక్స్ట్ ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం మిత్రులారా. అల్ మోమినూన్ 91వ వచనంలో ఆయన ఎవరిని కొడుకుగా చేసుకోలేదు, ఆయనతో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా లేదు. ఈ 4 వచనాలను నాటితో పాటుగా కొన్ని వచనాలు కూడా ఉన్నాయి. అయితే వీటిని పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన ఎవరిని కనలేదు, ఎవరు ఆరాధ్యుడైన అల్లాహ్ సంతానంగా ఎవరిని కనలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టమవుతున్నది. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఎవరికి పుట్టినవాడు కాదు అనేటువంటి మ్యాటర్కి వచ్చినట్లయితే, ఆయన ఎవరికి పుట్టినవాడు కాదని ఇఖ్లాస్ సూరాలో ఉంది, సత్యమే. కానీ ఇక్కడ మరియమ్మకు పుట్టినాడని చెప్పేసి ఇక్కడ మనకు ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో అనేక చోట్ల మనకు ఈ యొక్క ఆయతు వస్తూ ఉంటుంది. మరి ఆయన దేవుడు ఎలా, ఆయన ఎవరికి పుట్టినవాడు కాదన్నప్పుడు మరి మరియమ్మకు పుట్టినవాడు దేవుడు ఎలా అనేది ఇప్పుడు మన ముందన్నటువంటి ప్రశ్న. అయితే చూడండి మిత్రులారా, దీనికి జవాబు ఏంటంటే, ఇది మనకే కాకుండా యావత్తు ప్రపంచంలోని ముస్లిం సమాజానికి ఉన్నటువంటి ప్రశ్న ఇది మిత్రులారా. అయితే దీనికి జవాబు ఏంటంటే, మనకు అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథంలో జవాబును కూడా వ్రాయించి పెట్టడం జరిగింది. అది ఏంటి, ఎక్కడుంది? ఆలి ఇమ్రాన్ సూరా ఆలి ఇమ్రాన్లో 59, 60 వచనాలలో దానికి జవాబును అల్లాహ్ తఆలా రాయించి పెట్టడం జరిగింది. దాన్ని చూద్దాం ఏముంది ఇక్కడ. ఆలి ఇమ్రాన్ 59, 60 వచనాలను చూసినట్లయితే, అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానము ఆదాము ఉపమానాన్ని పోలినదే. అతన్ని మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించగానే అతడు అయిపోయాడు. నీ ప్రభు తరపు నుంచి వచ్చిన సత్యం ఇదే, జాగ్రత్త, శంకించే వారిలో నువ్వు చేరిపోకు అని ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించిన, యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకకు సంబంధించినటువంటి ఉపమానము, ఆయన పుట్టుకకు సంబంధించినటువంటి విషయము. ఎలాంటిదంటే ఇది ఆదాము ఉపమానాన్ని పోలినదే. అంటే ఆదాము పుట్టుకకు సంబంధించినటువంటి విషయం వంటిదే. ఆదాము పుట్టుకకు సంబంధించినటువంటి విషయం ఏంటి? ఆదామును మొదట మట్టితోని చేయడం జరిగింది, నేల మట్టితో చేసిన తర్వాత అతన్ని అయిపో అని ఆజ్ఞాపించగానే అతను అయిపోయాడు. ఏది, అతనిలోన ఒక ఆత్మను ఊదగా, ఆదాములోన ఏంటి, ఆత్మను ఊదడం జరిగింది, అతనిలోన జీవవాయువును ఊదడం జరిగింది.
తర్వాత అయిపో అని ఆజ్ఞాపించగానే అతడు ఆదాము అయిపోయాడు. మట్టి బొమ్మలోన ఆత్మను దేవుడు ఊదాడు. మట్టి బొమ్మలోన దేవుడు తన ప్రాణమును ఊదాడు. మట్టి బొమ్మలోన దేవుడు తన యొక్క ఒక జీవవాయువును ఊదాడు. అప్పుడు ఆదాముగా మారిపోయాడు. అదే విషయం మాదిరే యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక కూడా అని చెప్తున్నాడు ఇక్కడ. మరి ఒరిజినల్గా మనకు ఈ యొక్క భూలోక సంబంధమైనటువంటి నరావతారంగా ఈ భూలోకం మీదకి వచ్చినప్పుడు ఆయన మరియమ్మ గర్భం నుంచి బయటికి రావడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ విషయం ఏంటంటే ఆయన మరియమ్మ గర్భం నుంచి వచ్చినప్పటికీ ఆయన పుట్టుకను ఆదాము పుట్టుకతోని మనం నిర్ధారించుకోవాలా, ఆదాము పుట్టుకతోని సమానంగా చూడాలా అని అంటున్నాడు ఇక్కడ అల్లాహ్. ఆదాము పుట్టుక మాదిరిదే యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక అని నువ్వు నిర్ణయించుకోవాలా. ఇది మన మాట కాదు, ఇది అల్లాహ్ చెప్తున్నాడు. ఆదాము పుట్టుక ఏ విధంగా? ఆదాము పుట్టుక తల్లి లేదు, తండ్రి లేడు, మట్టి బొమ్మ, దేవుని జీవవాయువు ప్రవేశించింది, దేవుని ఆత్మ ప్రవేశించింది, దేవుని ప్రాణం ప్రవేశించింది, అంతే. అతను ఆదామైతే. అట్లనే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక కూడా ఆ విధంగానే నువ్వు నిర్ధారించుకోవాలా, ఆ విధంగానే నువ్వు భావించుకోవాలా, ఆ విధంగానే నువ్వు నిర్ణయించుకోవాలా అని చెప్పడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. చూడండి మిత్రులారా, తల్లి తండ్రి లేకుండా ఆదాము పుట్టినట్లుగా తల్లి తండ్రి లేకుండానే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినారు అని అర్థం. ఇది ఎలా సాధ్యము? తండ్రి అంటే లేడు. మన ఖురాన్ గ్రంథంలోని అనేక వచనాలలో యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకకు తండ్రికి ఎలాంటి సంబంధము లేదు. మరి మరియమ్మకు సంబంధించినంత వరకు చూడండి మిత్రులారా, మరియమ్మ విషయంలో ఇదేంటి? ఇక్కడ ఆమెకు అప్పటికి వివాహం కాలేదు, ఆమె గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన ఆమె గర్భవతి అయింది, అంతే. ఇప్పుడు ఆమె ఏమన్నది? మరియమ్మ ఏమనింది? నన్ను ఏ మగవాడు కూడా నన్ను తాకలేదే, నేను ఎట్లా గర్భవతినైతా ప్రభు అని ఆమె అడిగితే దేవుడు ఏం చెప్పిన? అలాగే జరుగుతుంది అని చెప్పేసి ఆమెలోన దేవుడు తన ఆత్మను ఊదడం జరిగింది, ఆమెలోన దేవుడు తన ప్రాణమును ఊదడం జరిగింది. అల్ అంబియా సూరాలో 91, 92 వచనాలలో గనక మనం చూసినట్లయితే తన శీలాన్ని కాపాడుకున్నటువంటి ఆ శీలవతి గురించి, ఆమె యందు మేము మా ఆత్మ ద్వారా ఊదాము, స్వయంగా ఆమెను ఆమె కుమారుణ్ణి లోకవాసుల కోసం నిదర్శనంగా చేశాము. అదేవిధంగా ఇంకోటి చూడండి, అతు తహరీం సూరాల 12వ వచనంలో ఇమ్రాన్ కుమార్తె అయిన మరియం గురించి, ఆమె తన మానాన్ని కాపాడుకున్నది, మేము మా తరపున ఆమెలో ప్రాణమును ఊదాము. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మా ప్రాణాన్ని ఆమెలోన ఊదినము అని తహరీం 12లో చెప్తున్నాడు. మేము మా ఆత్మను ఊదినము అని అంబియా 91, 92లో చెప్తున్నాడు. దేవుడు ఆత్మను ఊదడం జరిగింది, దేవుడు తన ప్రాణాన్ని ఊదడం జరిగింది. ఆ ఆత్మ ఆ ప్రాణము ఒక పిండముగా మారి మరియమ్మ గర్భంలో ఉంచడం జరిగింది. పిండంగా మారినటువంటి ఆ యొక్క శిశువును మరియమ్మ గర్భంలో ఉంచడం జరిగింది. కానీ మరియమ్మ జీన్స్ యేసుక్రీస్తు ప్రభుల వారిలోనికి రాలేదు. మరియమ్మకు సంబంధించినటువంటి రక్త కణాలు, ఆ యొక్క జన్యువులు యేసుక్రీస్తు ప్రభుల వారికి సంక్రమించలేదు. ఇది ఎట్లా అంటే చూడండి మిత్రులారా, మనకు ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఒకసారి క్లారిటీగా ఏంటంటే, మరియమ్మకు సంబంధించినంత వరకు ఆమెలోన ఎటువంటి పురుష వీర్య కణాల ద్వారా గర్భం ఏర్పడలేదు, ఒక క్లారిటీ. రెండవ క్లారిటీ ఏంటి? మరియమ్మకు సంబంధించిన అండకణాలు కూడా పుట్టిన ఆ గర్భస్థ శిశువులోన లేవు అనేది మనము ఇంకొక రెండో క్లారిటీగా మనం తీసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభుల వారిలోన మరియమ్మ జీన్స్ లేవు, యేసుక్రీస్తు ప్రభుల వారిలోన మరియమ్మ జన్యువులు లేవు. ఆమె యొక్క రక్త కణాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ, ఆమెకు సంబంధించినటువంటి మరి ఏ విధమైనటువంటి ఆనవాళ్ళు కానీ లేవు. ఇంకా ముందే మనకు పురుష ఆనవాళ్ళు అసలే లేవని తెలుసుకున్నాం. పురుష వీర్యకణాలు కానీ, పురుష జన్యువులు కానీ, పురుష లక్షణాలు కానీ అసలు ఎటువంటి దానికి మరియమ్మకు సంబంధించిన గర్భానికి పురుషులకు ఎలాంటి సంబంధం లేదు అనే విషయం మనకు ఖురాన్ గ్రంథంలో అనేక ఆయతుల ద్వారా అల్లాహ్ తాలా మనకు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, మరియమ్మ గర్భంలో ఉండేటువంటి శిశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని ఆత్మ చేత, దేవుని ప్రాణము చేత రూపొందించబడినటువంటి పిండమే తప్ప ఆయన బయట మానవులకు సంబంధం లేనటువంటి, మానవ జన్యువులకు సంబంధం లేనటువంటి వ్యక్తి. కనుకనే
ఆయన పుట్టుకను, అంటే ఇప్పుడు తల్లి కూడా సంబంధం లేదు, ఊరికే గర్భాన్ని వాడుకోవడమే అనేటువంటి మాటనే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. మరియమ్మకు ఆ యొక్క శిశువు యొక్క జన్యువులకు మరియమ్మ జన్యువులకు సంబంధం లేదు కనుక ఆయనకు తల్లి లేదు. అదేవిధంగా ఆయనకు తండ్రి కూడా లేడు. అంటే తల్లిదండ్రులు లేని పుట్టుక యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకగానే మనం గుర్తించాలా. ఆదాము కూడా అట్టనే, ఆయన కూడా తల్లి లేదు తండ్రి లేడు కదా, కేవలం మట్టితోని చేసి అతనిలోన జీవవాయువును ఊదినప్పుడు, అతనిలోన ఆత్మను ఊదినప్పుడు అతను ఆదాము అయిపోయినాడు. ఇక్కడ కూడా మరియమ్మలోన దేవుడు తన ప్రాణాన్ని ఊదినప్పుడు, దేవుడు తన ఆత్మను ఊదినప్పుడు మరియమ్మ గర్భవతి అయింది, శిశువుకు జన్మనివ్వటం అనేటువంటిది జరిగింది కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక ఆదాము పుట్టుకతో సమానమైంది. ఇప్పుడు మనకు ప్రశ్నకు వద్దాం. ప్రశ్న ఏంటి? ఆయన కనలేదు, ఎవరికి పుట్టినవాడు కాదు. ఇక్కడేంటి? ఆయన కనలేదు, మనకు ఆయతలు కూడా చూసినాం, ఆయన ఎవరిని కనలేదు, ఆయన ఎవరికి పుట్టినవాడు కాదు. ఇప్పుడు మనకు చెప్పుకున్నటువంటి వచనాల ద్వారా ఏదైతే అలంబియా 91, 92, ఏదైతే అత్యుతహరిం 12, ఇటువంటి మనకు ఈ వచనాల ద్వారా మనకు తేటతెల్లమైనటువంటి విషయం ఏంటంటే ఈయన కూడా తల్లిదండ్రులతోని సంబంధం లేనటువంటి పుట్టుక యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక. ఇది ఎక్కడే ఉంది కదా, ఆయన ఎవరికి పుట్టినవాడు కాదు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరికి పుట్టినట్టు? తల్లికి పుట్టినట్ట, తండ్రికి పుట్టినట్ట? తల్లిదండ్రికి సంబంధం లేని పుట్టుక అనేటువంటి విషయాలు మనకు స్పష్టంగా ఆయతుల ద్వారా మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఆయన తండ్రికి తల్లికి పుట్టినవాడు కాదు అనేటువంటి నిర్ధారణకే మనం రావాలి. మిత్రులారా, మనము యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క 2026 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి నరావతారిగా రావడం జరిగింది. ఆ రావడం కోసము మరియమ్మ గర్భాన్ని వాడుకోవడం అనేటువంటిది జరిగింది. ఆయనలో మానవులకు సంబంధించిన జీన్స్ ఏమీ లేవు. మరియమ్మకు సంబంధించిన జీన్స్ కానీ యోసేపుకి సంబంధించిన జీన్స్ కానీ, అంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి జీన్స్ ఏమీ లేవు. కేవలం గర్భధారణ మాత్రమే జరిగింది. ఆయన రావడం జరిగింది, ఆయన వచ్చిన కార్యక్రమాన్ని ఆయన పూర్తి చేయడం జరిగింది, శిలువ మరణం చెందడం జరిగింది, సమాధిలో ఉంచడం జరిగింది. తర్వాత 3వ రోజు నాడు పునరుత్థానుడై మరణాన్ని జయించి తిరిగి లేవడం జరిగింది. అంతకుముందు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ యొక్క మానవ అవతారం తర్వాత కూడా ఆయన సృష్టికర్త అయిన దేవుడు, మరి సృష్టి పరిపాలకుడు కూడా. ఈ విషయాన్ని మీరందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ, పురాణ గ్రంథంలో ఆరాధ్యుడైన అల్లాహ్ యేసుక్రీస్తే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది స్పష్టంగా దేవుడు మాకు బయలుపరిచినటువంటి ప్రత్యక్షత. గత 20 ఎపిసోడ్లలో కూడా ఇదే చెప్పినాం. వచ్చిన సందేహము ఇది మొదటి సందేహము. మా దృష్టికి వచ్చినటువంటి విశ్వాసులు వెలిబుచ్చినటువంటి మా విశ్వాసులు మమ్మల్ని అడిగినటువంటి సందేహాలలో ఇది మొదటి సందేహము. దీన్ని మేము ఈ విధంగా మేము క్లారిఫై చేస్తున్నాం. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కూడా మమ్మల్ని అడగండి, తప్పకుండా క్లారిఫై చేస్తాం. అల్లాహ్ తఆలా మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుకును కాక. ఈ యొక్క ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లాహ్ తఆలా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.